తెలంగాణలో కేసీఆర్ గారి కీర్తిని ప్రతిష్టని దిగజార్చే ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతున్నది. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలన్నీ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. తెలంగాణలో తెలంగాణ తెచ్చిన ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి చాలా పెద్ద పేరు ఉన్నది. ఆ పేరు ముందు ముఖ్యమంత్రి పదవి కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది మనందరికీ. ఈరోజు కూడా తెలంగాణలో ప్రతి కుటుంబంలో కేసీఆర్ గారిని ఒక కుటుంబ పెద్దగా మనమందరము ఆదరిస్తాము, గౌరవిస్తాము. కాకపోతే ఆ పేరుని చెడగొట్టాలి అని చెప్పేసి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు బండి సంజయ్ గారు కొత్తగా కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఎందుకని చెప్పేసి ఈరోజు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు అంటే, బీఆర్ఎస్ అనే పార్టీని ఓడగొట్టి ఇంట్లో కూర్చోపెట్టినప్పటికీ కూడా ఈరోజు కూడా తెలంగాణ ప్రజల మనసుల్లో కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు. అది ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి డేంజర్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక కుట్రలో భాగంగా ఈరోజు కేసీఆర్ అనే పేరుకి ఒక మసి పూయాలి, కేసీఆర్ గారి పేరుని చెడగొట్టాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చరిత్రలో అంటే గతంలో ఆయన దొంగ పాస్పోర్ట్లు అచ్చువేసేవారని, దొంగ నోట్లు అచ్చువేసేవారని ఇష్టారీతిన ఏదేదో ఆయన మీద అంటే కేసీఆర్ గారి మీద అభాండాలు వేస్తున్నారు. ఇది నిజంగా దారుణం. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలండి, ఏంటంటే బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటది, కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటది. నేను మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీలో చాలామందికి పిల్లలు ఉంటారు. ఒక తండ్రికి తన కూతురు అంటే ప్రాణం. తన కూతురు కోసం తండ్రి గుండెకాయ కోసిమ్మన కూడా ఇచ్చేస్తాడు. అలాంటిది ఒక కూతుర్ని అంటే కేసీఆర్ గారి ఒకే ఒక కూతురు కవిత గారిని తీసుకెళ్ళి 5 నెలలు జైల్లో పడేస్తే ఆ తండ్రి గుండె ఎంతలా నొచ్చుంటుందో మనందరం ఒకసారి అర్థం చేసుకోగలం. అట్లాంటి వ్యక్తులు ఆ పార్టీతో కేసీఆర్ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటాడా, ఏదైనా సంబంధం పెట్టుకుంటాడా? తన కూతురుని తీసుకెళ్ళి జైల్లో పడేసి తనకు దూరం చేసి చిత్రహింసలు పెట్టిన ఆ పార్టీతో కేసీఆర్ ఈరోజు పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే దొంగ మాటల్ని మనం నమ్మాలా? ఒక్కసారి నేను ప్రజల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఎంత ఘోరము అంటే ఈరోజు ఒక అలయన్స్లో భాగంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి మన కేసీఆర్ గారి పేరుని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే, బండి సంజయ్ గారు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులే. వీళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ అన్నది ఉన్నది. ఇది తెలంగాణలో అందరికీ దాదాపు అందరికి కూడా తెలుసు. ఈ అండర్స్టాండింగ్లో భాగంగానే ఏం చేసైనా సరే కేసీఆర్ పేరుని చెడగొట్టాలి, కేసీఆర్ పేరుకి ఒక మసి పూయాలి అని చెప్పేసి ఈ ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ దొంగ నోట్లు అని చెప్పేసి నాటకాలు, ఆ పాస్పోర్టు కేసులు అని చెప్పేసి ఈరోజు కొత్తగా నాటకాలు మొదలుపెట్టారు. కాకపోతే ఎందుకని చెప్పేసి ఇప్పుడే ఈ అవసరం వచ్చింది, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి, ఎందుకు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేసే చేతగాని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతున్నది. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు పెద్ద ఎత్తులో తెలంగాణలో ఉద్యమం అనేది చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలని డైవర్ట్ చేయాలి, ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలంటే ఏంటంటే కేసీఆర్ గారిని డైరెక్ట్ హిట్ చేస్తే ఈ ముగ్గురు కూడా ఇటువైపు మల్లుతారు, అటు ప్రజల సమస్యల్ని చూడరు అని చెప్పేసి వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈరోజు అసెంబ్లీ సెషన్లలో కూడా మనం చూడవచ్చు, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీల మీద, కాంగ్రెస్ చెప్పినటువంటి 420 హామీల మీద రోజు ప్రశ్నిస్తున్నారు. అయితే దాన్ని డైవర్ట్ చేయాలి, అది తట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, అది తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు బయట పెడుతున్నది బీఆర్ఎస్. ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా మనం ఆపాలి అంటే కేవలం ఒకటే మార్గం, ఏంటంటే కేసీఆర్ని డైరెక్ట్గా హిట్ చేస్తే వీళ్ళందరూ ఆగుతారు. ఈరోజు అదే జరిగింది. డైరెక్ట్గా మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అనకుండా బండి సంజయ్ తోటి అనిపించాడు. అనిపించగానే ఏమైంది అంటే ఉదయం నుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు ముఖ్యంగా వీళ్ళందరూ బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడతలేరు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త స్ట్రాటజీ. వీళ్ళు కేసీఆర్ని ఒక మాట అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఆ అన్నోడిని వెంబడి పడతారు, బండి సంజయ్ వెంబడి పడతారు అని చెప్పేసి ఇదొక కుట్రలో భాగం. ఇక ఇందులో రెండో కుట్ర కూడా ఉంది, ఏంటంటే బండి సంజయ్ అన్న వ్యక్తి ప్రస్తుతం హైలైట్ అవ్వాలి. ఎందుకు హైలైట్ అవ్వాలి అంటే తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ కొత్త ఇన్ఛార్జి ప్రకటించబోతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల రాజేంద్ర గారి పేరు అక్కడ కనిపిస్తున్నది. అయితే ఈటల రాజేంద్ర గారికి ఆ పదవి దక్కకూడదు, బండి సంజయ్ గారు ఆ పదవిలో రావాలి,
ఇప్పుడు ఎక్కడో సెంట్రల్ మినిస్టర్ అని చెప్పేసి నాకు పేరు ఇచ్చారు, నన్ను తీసుకుపోయి ఢిల్లీలో కట్టేసి పడేసారు, ఆడకు చిన్న ఛాంబర్ ఇచ్చారు, అందులో కూర్చుంటున్నాను, నేను చేయడానికి ఏం పని లేదు, చేద్దామంటే ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి బండి సంజయ్ గారు ఏం చేశారు అంటే, నేను మళ్ళీ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా రావాలి, ఈటెల రాజేందర్ గారిని పక్కకు తప్పియాలి, అంటే నేను మళ్ళీ మీడియాలోకి రావాలి, మళ్ళీ హైలైట్ అవ్వాలి అన్న ఒక కొత్త ఆలోచనతోటి, ఒక కొత్త కుట్రతోటి బండి సంజయ్ గారు కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. అసలు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, కేసీఆర్ ఒకవేళ దొంగ నోట్లు ముద్రిస్తే మరి 10 సంవత్సరాల నుంచి బీజేపీ కదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది, 10 సంవత్సరాల నుంచి గడ్డి బీకిర్రా, ఏం చేశారు, ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు, ఎందుకని చెప్పేసి అదేదో ఆ ప్రింటింగ్ ప్రెస్ని మీరు ఆపలేదు, ఎందుకని సీజ్ చేయలేదు, వాడెవడో పోలీస్ ఆఫీసర్ అంట పోయి నీకు చెప్పిండంట, ఎవరు బండి సంజయ్కి, ఈడ ఉద్యోగం చేయడం చేతగాక ఢిల్లీకి పోయి నీ చెవిలో చెప్పినాడు, ఉద్యోగం చేసే మొగోడు మొనగాడైతే ఈయనే చేస్తాడు, ఆడికి ఎందుకు పోతాడు, ఇవన్నీ చేతగాని మాటలు, చేతగాని చేస్తాడు. అదే కాకుండా నేను బండి సంజయ్ గారిని ఒకటే విషయం అడుగుతున్నా, ఈ గుట్కాల సంగతి ఏంటి, పొద్దుటి నుంచి ట్విట్టర్లో ఏదో గుట్కాలలో నువ్వు జైలుకు పోయినావు, దొంగ గుట్కాలు సప్లై చేయబోయి అని, మరి దాని గురించి కూడా మాట్లాడతావా, ఒకసారి అది కూడా మాట్లాడాలి. రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఉన్న కేసుల గురించి మనం మాట్లాడితే ఈరోజు భారతదేశంలో కేసులు లేని రాజకీయ నాయకుడు ఒక్కడిని చూపించవండి బండి సంజయ్ గారు, ఒక్కడిని చూపించు రేవంత్ రెడ్డి గారు. అంతెందుకు, రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు చూస్తే తలకాయ తీసుకుపోయి చెడ్డీలో పెట్టుకోవాలి, అన్ని కేసులు ఉన్నాయి. బండి సంజయ్ గారు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు చూస్తే తలకాయ కాదు సిగ్గుపడాలి, ఆ కేసులు నవ్వొస్తుంది, ఆ కేసులు మీ మీద లేవో కేసులు. అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు, తెలంగాణ అన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుడి గురించి మనం మాట్లాడుతున్నాము, రాజకీయాలకి అతీతంగా ఆయనని మనం గౌరవించుకోవాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా, ఒక్కసారి ఈ ప్రశ్నకి సమాధానం అన్నది చెప్పాలి. ఇక ఒక మాటికి మాట్లాడుతున్నారు, మాకు 8 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్ సీట్లు మాకు 8 సీట్లు వచ్చినాయని చెప్పేసి బీజేపీ ఎగురుతుంది, అటు మాకు 8 వచ్చినాయని చెప్పేసి కాంగ్రెస్ ఎగురుతుంది, అసలు బీఆర్ఎస్కి ఒకటి కూడా రాలేదని చెప్పేసి ఎగురుతున్నారు కదా. నేను సింపుల్గా ఒకటే ప్రశ్న అడుగుతుంది, ఏంటంటే తండ్రి నుంచి బిడ్డని వేరు చేసి మీరు సీట్లు కొట్టుకున్నారు, ఎవడు అన్నా ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకున్నా ఇదే నిజం. తండ్రి నుంచి బిడ్డను వేరు చేసి తీసుకెళ్ళి కారాగారంలో బంధించి తండ్రి మనస్సుని గాయం చేసి మీరు ఆ సీట్లు దండుకున్నారు. అదే ఈరోజు రండి చూద్దాం, లోకల్ బాడీ ఎలక్షన్లలో చూద్దాం ఏమవుతుందో మీ గతి. ఈరోజు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు కూడా రావు, ఇక బీజేపీకి 1-2 కూడా రావు. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. తెలంగాణ ప్రజలకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది, ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఓటు వేసి తప్పు చేసినాము. తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ తెచ్చి ఆ తెలంగాణ కోసం 10 సంవత్సరాలు అలు పెరగకుండా కష్టపడ్డ ఒక వ్యక్తిని మనం మోసం చేసినామే అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వేరు కాదు, తెలంగాణ అన్న రాష్ట్రంలో రెండు కూడా ఒకటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సెంట్రల్లో ఎంత పెద్ద పోరున్నా, ఎంత పెద్ద గొడవలు ఉన్నా, స్టేట్ లెవెల్లో 2 పార్టీలలో ఉన్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికే పొత్తుంది అని చెప్పేసి ప్రజలకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి తప్పకుండా ఈసారి ప్రజలు మళ్ళీ తెలంగాణలో తప్పు చేయరు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.